యెరూషలేము నుంచి, భక్తి జీవితం నుంచి పడిపోయిన స్థితిలో ఎరుకో స్థితికి నువ్వు వచ్చావేమో, ఎరుకో స్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, దొంగల చేతికి నువ్వు చిక్కావేమో, దొంగలు నీ నీతి అనే వస్త్రాన్ని, నీ రక్షణ అనే వస్త్రాన్ని, నీ సత్యాన్ని, నీ ప్రతి ఒక్క సంబంధించిన సిద్ధ మనసుని అన్ని దోచేసుకున్నాడేమో. బట్ నీ ప్రాణం మాత్రం ఉంది. ఈ ప్రాణం ఉన్నప్పుడు ఈ యాజకులు లేవీయులు నిన్ను పట్టించుకోపోవచ్చు, నీ సొంత వారు నిన్ను పట్టించుకోపోవచ్చు, నీ ఇంటి వారు నిన్ను పట్టించుకోపోవచ్చు, లేకపోతే నీ సంఘ కాపరి నిన్ను వదిలేయచ్చు. కానీ ఒకరు ఉన్నారంట. ఎవరైనా? మంచి సమరుడంట. మనం పాట పాడుతుంటాం కదా, గాయపడిన సమయాన మంచి సమరునిలా కడిగిన దేవా. ఏమైంది? గాయాలు కడిగారంట. ఈ రోజు నువ్వు గాయపరిచిన స్థితిలో ఉంటే నీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. ఎవరా వ్యక్తి? మంచి సమరుడు. ఎవరి మంచి సమరుడు? యేసయ్య. మనం ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇదే ఈ విధంగానే దేవుడు మన దగ్గరికి వచ్చాడు. మంచి సమరుడుగా మన దగ్గరికి వచ్చాడు అంటే మనం ఇంకనూ పాపమే ఉండగానే, పాపంలో మునిగిపోయి ఉండగానే, నాశనకరమైన గుంటలో మనం పడి ఉండగానే, ఇదిగో మరణ లోయలో మనం సంచరిస్తుండగానే, ఇదిగో ఎవ్వరు మనల్ని కాపాడే స్థితిలో మనం ఉన్నప్పుడే దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు.